నల్గొండ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కళా ఇలా త్రిపాఠి. నల్గొండ జిల్లాలో పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక డ్రగ్స్ రహిత జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెగా జాబ్ మేళాలో ఉద్యోగం రాకపోతే నిరాశపడొద్దన్నారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. జాబ్ మేళాలో 112 కంపెనీలు పాల్గొనగా 4,000కు పైగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ఇక ఎస్పీ శరత్ చంద్ర మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు పొద్దున్నే జాబ్ ఇచ్చేవారు. ఎక్కడైనా జాబ్ ఇవ్వాలంటే వాళ్ళు ఏదో కారణాలు చెప్పి జాబ్స్ ఇవ్వరు. కానీ ఈరోజు గవర్నమెంటే అంటే స్వయంగా ఎస్పీ కలెక్టర్ గారు దగ్గర ఉండి జాబ్ మేళా నిర్వహిస్తుంది. ఈ విధంగా స్పందన రావడం ఇది ఒక మంచి అవకాశంగా ఇప్పుడే ఎటువంటి కంపెనీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళు అందరూ ఉండండి. మీరందరికీ 15,000 మినిమం బేసిక్ పే నుంచి 40,000 వచ్చే విధంగా 300 మందిని తీసుకోవాలని ఇప్పుడే ఆయన ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కంపెనీ ఎండీ గారికి. అందుకని జాబ్ మేళా కూడా మన జిల్లాలో తెలంగాణలో ఫస్ట్ టైం అనుకునేది. నేను 25 ఏళ్ళకే చూస్తున్నా, ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం చేయలేదు. గతంలో నేను కలెక్టర్ గారు మనం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేసాం. మళ్ళీ కొద్దిగా గ్యాప్ తీసుకొని మరొక జాబ్ మేళా కూడా పెట్టుకున్నాం మనం నల్గొండలో. రాగానే నాకు ఎస్పీ సార్ మీకు ఫస్ట్ వచ్చి జీతం గురించి చెప్పారు, విచ్ ఇస్ క్లోజ్ టు 40,000-45,000. సో నేను మీకు ఒక వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఫస్ట్ ఇంటర్న్షిప్ స్టైపెండ్ 18,000 ఉంది. అది కూడా ముంబై లాంటి సిటీలో. సో నేను 18,000 బాంబేలో అంటే ఉండాలి అంటే చాలా కష్టంగా ఉండే. నేను అప్పుడు నా అమ్మగారితో ఇంకా అదనంగా ఆర్థిక సాయం తీసుకునేవాడిని. సో మీకు ఇప్పుడు వచ్చే జాబ్లో దయచేసి మీరు దాన్ని ఒక ఎర్నింగ్ మాత్రం కాకుండా ఇది మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ సాధించడానికి ట్రై చేయాలి. ఇది మీకు కొన్ని జాబ్ అవకాశాలు కొన్ని దూరాలు కూడా వస్తాయి. హైదరాబాద్ అలాంటి ప్రాంతంలో వచ్చినప్పుడు కొన్ని రోజులుగా పనిచేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మంచి మంచి కంపెనీస్ మన హైదరాబాద్ కావచ్చు, లేదా బహుశా కొన్ని రోజులు నల్గొండ అయినా కావచ్చు, అట్లా మీకు అవకాశం దొరుకుతుంది. ఇది మీకు ఫస్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ కూడా ఫస్ట్ జాబ్ అనేది ఈ ప్లాట్ఫామ్ లో తీసుకున్న తర్వాత మీరు ఇంకా కష్టపడి ఇంకా బెటర్ జాబ్ ఇంకా మంచిగా చేయాలంటే కూడా మీరు తప్పకుండా చేయవచ్చు. కానీ ఫస్ట్ జాబ్ అని చెప్పేసి జీతం మాకు హైదరాబాద్లో ఇస్తే ఒకటి నేను బయట వరకు మంచి అలా అనుకోవద్దండి. మీరు ఫస్ట్ మీరు మనీ ఎర్న్ చేసిన తర్వాత మీకు దాని వాల్యూ తెలుస్తుంది. దానికి తెలిసిన తర్వాత నేను మీకు బెటర్. అదేవిధంగా ఎవరెవరికి రాదు కూడా వాళ్ళు కూడా నిరాశపడవచ్చు. మళ్ళీ ఇంకొకసారి త్వరలో మా మినిస్టర్ సార్ కోఆపరేషన్ కూడా మేము తప్పనిసరిగా కలెక్టర్ గారి కోఆపరేషన్ కూడా ఇంకోసారి జాబ్ తప్పనిసరిగా